ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. నిందితుడు సాదిక్ ను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్దమయ్యారు. సూసైడ్ నోట్ల ఆధారంగా సాదిక్ నుంచి నిజాలు రాబట్టనున్నారు. ఇక అటు నూకరాజు భార్య మీనా పోస్టుమార్టం పూర్తి కావడంతో కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ ను విచారించేందుకు పోలీసులు సిద్దమయ్యారు. నూకరాజు ఆయన కుమార్తె సౌజన్య రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా సాదిక్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో నిందితుడు సాదిక్ ఖాన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ రాత్రికి కాకినాడకు తీసుకురానున్నారు. ఈ నెల 16న రాత్రి నూకరాజు కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సాదిక్ అదే రోజు అర్ధరాత్రి 12 గంటలకు సామర్లకోటలో కొనార్క్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కాడు. మధ్య మార్గంలో తన మొబైల్ పోయిందని ఓ వ్యక్తి ఫోన్ తీసుకుని కాకినాడలోని ఓ న్యాయవాదికి సోదరికి కాల్ చేసి మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. 5 రోజుల్లో 4 రాష్ట్రాలు తిరిగిన సాదిక్ పోలీసులు పసిగట్టకుండా ఫోన్, డిజిటల్ లావాదేవీల జోలికి వెళ్లలేదు. మరో రోజు గడిస్తే కేరళం వెళ్లి అక్కడి నుంచి సముద్ర మార్గంలో విదేశాలకు పారిపోయేందుకు స్కెచ్ వేశాడు. అంతలోనే పోలీసులు సాదిక్ ను పట్టుకున్నారు. రైఫిల్ షూటింగ్ కోచ్ సాదిక్ ఖాన్ వేధింపులతో రాజమండ్రిలోని రోడ్ కమ్ రైలు వంతెనపై నుంచి ఈ నెల 16న గోదావరిలోకి దూకిన ఏఈ నూకరాజు భార్య మీనా మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోలీసులు రాజమండ్రి జీజీహెచ్ లో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. నిందితుడు సాదిక్ ను కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఆయన సూసైడ్ చేసుకున్న దాకా మాకు ఏ విషయాలు కూడా తెలియదు సార్. అసలు ఎవరికి ఫ్రెండ్స్కి కానీ ఒకవేళ వాళ్ళు ఆఫీస్ కుటుంబ సభ్యులకు కానీ ఆఫీస్ వారికి కానీ ఎవరికి కూడా ఏ విషయాలు కూడా తెలియదు సార్. వాళ్ళే ఇదైపోయి అంత దారుణంగా టార్చర్ పెట్టాడండి కాదన్నవాడు. దీక్ష దిక్కనైనా అయినా వచ్చండి వాళ్ళ అమ్మగారిని చాలా టార్చర్ పెట్టేసి తాతయ్య గారి ముందే కొట్టేశారంటండి. అదంతా చూసి అన్నయ్య గారు తట్టుకోలేకండి ఆయనకి ఒంట్లో బాగాలేస్తారు. హైదరాబాద్ వెళ్ళి మన బుధవారం స్టంట్లు ఎంచుకోవాలండి ఏజీలో. అలా వెళ్తామని చెప్పారు కానీ దానివల్ల అలా ఉన్నారనుకున్నాం కానీ మాకు ఈ విషయాలు ఏం తెలియదు సార్. ఆ బాబు చెప్పిన తర్వాత మాకు ఇంత టార్చర్ అనుభవించారా, ఇంత నరకం చూసారా అని మాకు బాధ కలిగిందండి. అయినా షేక్ షాదిక్ ఖాన్ అన్న ఆయన అసలు మీరు వదలకూడదు సార్, ఉరి తీసేయాలండి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి సమాజంలో ఉన్నాడు అనుకోండి, ఎంతో మంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటాడు. కాకినాడకు తీసుకొచ్చిన తర్వాత పోలీసులు సాదిక్ ను న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. అనంతరం అతడిని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.